కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 8 అయిపోతుంది కాబట్టి చాలామంది బిగ్ బాస్ లవర్స్లో కాస్తంత డల్ మూడ్ అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 1 2024 రోజు మొదలైన ఈ ప్రోగ్రామ్ ఈ రోజుకి ఎండ్ కార్డ్ పడబోతుంది. అయితే సీజన్ 8కి సంబంధించిన ఫైనల్ షూట్ కూడా నిన్నటితో అయిపోయింది. కాకపోతే లాస్ట్ ఇయర్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత ఎలాంటి ఉద్రిక్తత జరిగిందో మనందరికీ తెలిసిందే. అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు ఈసారి బిగ్ బాస్ మేకర్స్. సో పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళకి వెళ్ళి పర్మిషన్స్ అడగడం ఇవన్నీ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాస్ కానివ్వండి, 300కు పైగా పోలీస్ బందోబస్తులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నిన్న నైట్తో షూట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడే కనుక విన్నర్స్ బయటికి వచ్చేస్తే వాళ్ళు విన్నర్ అయిపోయారు అని చెప్పి తెలిసిపోతుంది. కాబట్టి నైట్ 7 o'clockకి ఈరోజు షో స్టార్ట్ కాబోతుంది. 7 to around 10:30 వరకు కూడా రన్ అవుతుంది. కాబట్టి వన్స్ కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత 7 to 10:30 తర్వాత మొత్తం టెలికాస్ట్ అయిపోయిన తర్వాత విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పుడు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడే హోటల్ రూమ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఎక్కడిదక్కడ క్లోజ్ అయిన తర్వాత విన్నర్స్ బయటికి రాబోతున్నారు. సో స్టార్టింగ్ సెప్టెంబర్ 1 2024లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రోజు అంటే అరౌండ్ 105 days వరకు కూడా కంటెస్టెంట్స్ అందరూ హౌస్లో ఉన్నారు. టాప్ ఫైనలిస్ట్గా వచ్చిన వారు అవినాష్, నబిల్, ప్రేరణ, గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఎవరెవరు గెలిచి ఉంటారు, ఎవరు విన్నర్ అయి ఉంటారు అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అన్నది వస్తూ ఉంటుంది కదా. సో నైట్ వరకు కూడా కాస్త ఉత్కంఠంగానే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది అనుకోవడం ఏంటంటే నిఖిల్ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే నిఖిల్కి ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. కంపారిటివ్లీ చూసుకుంటే ఆయన కాండా బ్యాచ్ అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు. ఆయన రీసెంట్గా స్టార్ మాలో వచ్చినటువంటి ఉర్వశివో రాక్షసివో సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా కూడా నటించారు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ అన్నది చాలా వరకు పెరిగిపోయింది. అఫ్కోర్స్ కావ్య అండ్ నిఖిల్ ఇది వరకు చేసినటువంటి గోరింటాకు సీరియల్ కానివ్వండి ఇవన్నీ చూసిన తర్వాత కూడా నిఖిల్కి తెలుగు ప్రేక్షకుల నుంచి ముఖ్యంగా చాలా మంచి ఫ్యాన్ బేస్ అన్నది ఏర్పడింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సీజన్ 7 వరకు కూడా ఎవరు విన్ అవుతారు అన్న దాంట్లో ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉండే. బట్ సీజన్ 8కి వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే ఇచ్చారో గౌతమ్ అంటే తను కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు నిఖిల్కి ధీటుగా కూడా ఉన్నారు. ఇద్దట్లో ఎవరో ఒకరు అవుతారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ పొలిటికోస్ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గౌతమ్ గెలిచినట్టు తెలుస్తోంది. వై గౌతమ్ అన్న విషయానికి వస్తే కనుక గౌతమ్ సీజన్ 7లో ఆల్రెడీ వన్ ఆఫ్ ద పార్టిసిపేట్గా నిలిచారు. మధ్యలో ఆయన కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చిన తర్వాత సీజన్ అంటే సెకండ్ సీజన్లో ఆయన వచ్చిన తర్వాత రెండో వారంలోనే ఆయన అసలు బయటికి రావాల్సింది. మణికంఠ అండ్ గౌతమ్ గారిని ఇద్దరిని నిల్చోబెట్టడం జరిగింది. ఈవెన్ దో మణికంఠ కంటే కూడా గౌతమ్కి తక్కువ వచ్చి ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తిని ఒక రకంగా మణికంఠ కాపాడాడు అని చెప్పొచ్చు. ఆయనంతటా ఆయన సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చిన ఈ తరుణంలో గౌతమ్కి ఇది ఒక దేవుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. బిగ్ బాస్ మేకర్స్ కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో గౌతమ్ ఒక రకంగా లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి కనుక చూసుకుంటే ఆయన ఇండివిజువల్గానే ప్లే గేమ్ చేశాడు. అందరిలాగా ఇంకొకరు సపోర్ట్ కోరుకోలేదు. ఆయన గొడవలు పడేటప్పుడు నామినేషన్స్ ఆ టైంలో కూడా చెప్పడం ఏంటంటే నేను సింగిల్ పర్సన్ని, నేను ఎంతమంది ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఎవరు నా నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఈసారి నా గేమ్ నేను మాత్రమే ఆడడానికి వచ్చాను అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఇదంతా చెప్తున్నందుకు నేను గౌతమ్ ఫ్యాన్ అనుకున్నారు. కాదండి, నేను అందరికీ ఫ్యాన్. ఎందుకంటే బిగ్ బాస్ లవర్స్కి సంబంధించినంత వరకు ఎవరు బాగా ఆడతారో వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కోవలో చూసుకుంటే నిఖిల్ కూడా చాలా బాగా ఆడారు. ఎక్కడ అసలు డౌన్ అప్ అవ్వకుండా ఎక్కడ ఎలా ఆడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చిందులు వేయాలి అన్నీ కూడా ఆయనకు తెలుసు. నామినేషన్స్ టైంలో ఒక్కొక్కసారి ఫైర్ అయినప్పటికీ కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు అని అనుకున్నాం. కానీ వన్స్ ఫైర్ అయిన తర్వాత ఆయనలో కూడా ఎంత పెయిన్ ఉందో అందరికీ తెలిసింది. సో ఇంకా నామినేషన్స్ అని మాత్రమే కాదు, ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ప్రతి టాస్క్లో 100% తన ఎఫర్ట్ పెట్టాడు నిఖిల్ అని చెప్పొచ్చు. అయితే గౌతమ్ గెలిచాడు అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పటి వరకు ఇన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌతమ్ మాత్రమే విన్ అయ్యారు అని చెప్తున్నారు. ఇది ఇంతకుముందు మనం చూసుకుంటే ప్రేక్షకులు కమెంట్స్ రూపంలో చెప్పింది ఏంటి అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. కాకపోతే ఎక్కడో తెలుగు వాళ్ళకి మనసులో ఉండిపోయింది, మన తెలుగువాడైనటువంటి గౌతమ్ని ఎందుకు గెలిపించకూడదు. ఈవెన్ దో ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన కూడా తన 100% ఎఫర్ట్ ఇచ్చారు. కాబట్టి గౌతమ్ గెలిస్తేనే బాగుంటుంది, ఎక్కడో అంటే వేరే వాళ్ళని ఎందుకు గెలిపించడం అన్న ఒక ఆలోచనలో గౌతమ్ని గెలిపించినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం ఉందో తెలియదు. నిన్న కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా హౌస్లోకి వచ్చారు, షూటింగ్లో హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలామంది గెస్ట్లు కూడా రావడం జరిగింది. ఉపేంద్ర గారు వచ్చి అవినాష్ని బయటికి తీసుకొచ్చారు.
అని చెప్పి టాక్ ఉంది. అండ్ ఆల్సో ప్రజ్ఞ వచ్చేసి ప్రేరణని బయటికి తీసుకొచ్చింది. ప్రేరణ ఈజ్ ఇన్ 4th పొజిషన్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనం ప్రోమోలో రిలీజ్ అయిన ప్రకారం చూసుకుంటే లక్ష్మీరాయ్ కానివ్వండి, ఇంకా సమ్ గెస్ట్లు కూడా వచ్చారు. చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇంకా మనం ప్రోమోలో చూసుకుంటే ఒకవేళ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళు విన్ అయిన తర్వాత వాళ్ళ స్పీచ్ ఎలా ఉంటుంది అని హోస్ట్ నాగార్జున అడిగినప్పటికీ అప్పుడు అవినాష్ చేసి చూపించారు. ప్రేరణ గెలిస్తే ఎలా ఉంటుంది అని చాలా ఫన్నీగా చేశారు. ఇన్ కేస్ మణికంఠ అయి ఉంటే మణికంఠ వెళ్ళిపోయాడు, కానీ ఇన్ కేస్ మణికంఠ అయితే ఎలా ఉంటుంది అన్న ఆ వార్త కూడా వచ్చినప్పటికీ అవినాష్ చాలా బాగా యాక్ట్ చేసి చూపించారు. అండ్ నవీల్ వచ్చేసరికి ఒకవేళ నిఖిల్ విన్ అయితే ఎలా ఉంటుంది అని కూడా ఆయన యాక్ట్ చేసి చూపించాడు. ప్రోమో అయితే చాలా రసవత్తరంగా సాగింది. అఫ్కోర్స్ అంత కంటిన్యూస్గా స్టార్టింగ్ నుంచి ఒక 5 minutes ప్రోమో అనుకుంటే అప్రాక్సిమేట్లీ ఆ 5 minutes ప్రోమో కూడా చూడడానికి చాలా ఎంజాయబుల్గా అనిపించింది. నిఖిల్ వాళ్ళ మద్దతు వాళ్ళ తమ్ముడు కూడా రావడము, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అని చెప్పేసి వాళ్ళ మదర్ అనడం కానివ్వండి, ఐ లవ్ యూ అమ్మ అని చెప్పేసి నబిల్ యాక్ట్ చేసి చూపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ ప్రోమోకి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు ఫైనల్స్కి అని చెప్పి తెలుస్తుంది. నాయిని పావని కానీ, మెహబూబ్ కానీ, హరితేజ కానీ వీళ్ళు ఎవరు ప్రోమోలో అంతగా కనిపించలేదు. మరి వాళ్ళు వచ్చారో లేదో తెలియదు. కానీ నిన్న షూటింగ్ అయిపోయిన తర్వాత బేబక్క అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వస్తుంటే మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు గెలిచారు అని అన్నప్పుడు ఏమో తెలీదు, నిఖిల్ గెలిచి ఉండొచ్చు అని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అంటే నిఖిల్ విన్ అయ్యాడేమో అన్నట్టుగా అన్నారు. ఆవిడ ఎలాగో షూటింగ్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ చెప్పిన దాంట్లోనే నిజం ఉంది. అంటే క్లారిటీగా అంటే గట్టిగా ఒప్పేసుకోకూడదు కాబట్టి నిఖిల్ గెలిచాడేమో అని ఒక డౌట్ మాత్రం రేస్ చేసింది అన్నట్టుగా అనిపించినప్పటికీ నిఖిల్ గెలిచారు ఆవిడ చెప్పిన మాటల ద్వారా అని చెప్పేసి అంటున్నారు. కానీ అట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ గౌతమే గెలిచినట్టుగా పూర్తి అఫీషియల్ ఓటింగ్స్ చూసుకున్నా కూడా అరౌండ్ 1,08,000 సమ్ చేంజ్ వచ్చేసి గౌతమ్కి వచ్చింది. 1,06,000 చేంజ్ వచ్చి నిఖిల్కి వచ్చింది. 38% ఆఫ్ ఓట్స్ వరకు గౌతమ్కి వస్తే 36% ఆఫ్ ఓట్ వరకు నిఖిల్కి వచ్చింది. ఆ తర్వాత స్థానంలో నబీల్ ఉన్నాడు. అండ్ లాస్ట్ 2 స్టేజెస్లో ఎవరైతే ఉన్నారో లైక్ ప్రేరణ అండ్ అవినాష్ కానివ్వండి వాళ్ళకి సింగిల్ ఓట్ పర్సంటేజ్ లైక్ 9% మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ప్రేరణ చాలామంది 3rd పొజిషన్లో ఉంటారు అని అనుకున్నారు. మరి ఎక్కడ ఏమైందో తెలియదు. కానీ ప్రేరణ 4th పొజిషన్కి వచ్చేసరికి తన ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఓన్లీ లేడీ ఫైటర్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అంటే చాలా బాగా ఆడింది ప్రేరణ. కంబం గొడవలు ఉన్నప్పటికీ కూడా అందరిలో మింగిల్ అయిపోయి టాప్ 5కి వచ్చేసరికి అన్ని గొడవలు మర్చిపోయి ఈవెన్ గౌతమ్తో కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది తను పెట్టుకుంది. సో ప్రేరణ 3rd పొజిషన్లో ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అఫ్కోర్స్ ఇన్ని సీజన్స్లో ఏ ఒక్క సీజన్లో కూడా లేడీ విన్నర్ అవ్వలేదు. ఓటీటీలో సింధు మాధవి గారు అయ్యారు. ఆవిడ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ సీజన్లో కూడా ముఖ్యంగా ప్రేరణకి చాలా మంచి ఫ్యాన్స్ బేస్ అన్నది వచ్చింది. ఆవిడ వచ్చుంటే బాగుండేది అని అందరూ అనుకున్నారు. కానీ అట్ లాస్ట్ గౌతమే విన్ అయినట్టు చెప్పి తెలుస్తోంది. సో మీరందరూ కూడా ఈ ప్రాసెస్ని చూశారు. అంటే September 1st నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రాసెస్ చూశారు. ఈరోజు వచ్చిన స్పెషల్ గెస్ట్లు అన్నీ కూడా చూశారు ప్రోమోలో. అండ్ నైట్ 10:30 వరకు కూడా కంటిన్యూ కాలి. ఈ రోజు మాత్రం 7కి స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 10:30 వరకు ఉంటుంది. మరి ఇది గౌతమ్ గెలవడం ఫెయిర్ అనుకుంటున్నారా, లేకపోతే నిఖిల్ రన్నర్అప్గా గెలవడం అన్ఫెయిర్ అనుకుంటున్నారా? మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో చెప్పడానికి పొలిటికోస్ టీం ముందు ఉంటుంది. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఇన్ కేస్ ఇది కనుక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని మీరు అనుకుంటే రీజన్స్తో సహా కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ వచ్చే సీజన్లో మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈసారి వచ్చేది ఓటీటీ సీజన్ అంటున్నారు, కాకపోతే పక్కా క్లారిటీ లేదు. ఇన్ కేస్ ఓటీటీ అయితే ఎవరెవరు రాబోతున్నారో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాను. అలాగే సీజన్ 9 ఇన్ కేస్ ఓటీటీ కాకుండా నార్మల్గానే టీవీలో టెలికాస్ట్ అవుతుంది అనుకుంటే ఎవరెవరు రాబోతున్నారు కూడా ముందున్న రోజున మీకు అప్డేట్స్ అందిస్తాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ టు కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.